యాక్చువల్‌గా ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మా బ్రదర్ విఆర్ చేశాడు. కానీ కొన్ని రీజన్స్ వల్ల వీడియో డిలీట్ చేయాల్సొచ్చింది. ఎక్కువ మందికి కూడా అది రీచ్ అవ్వలేదు. సో, మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను. వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ ఇష్యూ గురించి మొదట ఆర్టికల్ చదివినప్పుడు అసలు ఇది నిజమేనా అని అనిపించింది. అండ్ ఆ తర్వాత దీని గురించి రీసెర్చ్ చేసే కొద్దీ అసలు ఈ ఇష్యూ గురించి ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు అనే డౌట్ కూడా వచ్చింది. మనం ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ గురించి ఉన్నప్పుడు అక్కడ అమ్మాయిలు ఫేస్ చేసే అకృత్యాలు అండ్ వాళ్ళ బాధల గురించి చాలా సార్లు అయితే విని ఉంటాం. కానీ మనం వినని ఇంకొక కల్చర్ కూడా ఉంది ఈ రెండు దేశాల్లో. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో నడుస్తుంది. అండ్ ఆ కల్చర్ పేరే బచ్చాబాజీ. అండ్ దీని లిటరల్ మీనింగ్ చిన్న అబ్బాయిలు డ్యాన్స్ వేయడం. అండ్ ఇంగ్లీష్లో అయితే బాయ్ ప్లే అనే మీనింగ్ వస్తుంది. అసలు ఈ బచ్చాబాజీ అంటే ఏంటి అని మీకు ఒక క్లారిటీ రావడానికి ఒక రియల్ ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అండ్ దీన్ని మేము సోర్స్గా తీసుకుంది 2010లో పీబీఎస్ ఫ్రంట్ లైన్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ అయిన ద డాన్సింగ్ బాయ్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ 2010 అనే ఒక వీడియో డాక్యుమెంటరీ నుంచి. అండ్ ఆ డాక్యుమెంటరీలో మనం మాట్లాడుకోపోయేది ఒక 12 ఏళ్ల అబ్బాయి గురించి. పేరు నజీబుల్లా. డాక్యుమెంటరీలో పేరు మారుస్తారుగా ఆబ్వియస్లీ. ఎనీవేస్, ఆ అబ్బాయి ఆఫ్ఘనిస్తాన్లో నార్థన్ బాల్క్ ప్రావినెన్స్లో తన ఫ్యామిలీతో కలిసి ఉండేవాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్. 3 పూట్ల తిండి తినడానికి కూడా ఉండదు. అంత పేద ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అండ్ నజ్బుల్లాకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా ఆడతాడు కూడా. అలా ఒకరోజు తన ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకొని అలిసిపోయి ఇంటికి వచ్చాడంట. అండ్ ఇంటి దగ్గర నజ్బుల్లా పేరెంట్స్తో పాటు కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎవరో కాదు, అక్కడ లోకల్గా ఉండే వార్ లార్డ్స్. ఈ వార్ లార్డ్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే లోకల్గా ఉండే గూండా టైప్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఏరియాస్ని వీళ్ళే రూల్ చేస్తారు. అక్కడ గవర్నమెంట్ రూలింగ్ ఉండదు, వీళ్ళ రూలింగే ఉంటుంది. ఎనీవేస్, అలా ఒక వార్లార్డ్ అండ్ వాడి గ్యాంగ్ అక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళు ఈ నజ్బుల్లా రాగానే వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు ఇచ్చి ఈ నజ్బుల్లాని వాళ్ళ వెహికల్స్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అండ్ అప్పుడే నజ్బుల్లా బాల్యం కూడా ఒక మాటలో చెప్పాలంటే అంతమైపోయింది. అండ్ ఈ విషయం నజ్బుల్లాకు కూడా తెలుసు. ఎందుకంటే నజ్బుల్లా చాలా అందంగా ఉండే అబ్బాయి. అండ్ అతని ఫ్రెండ్స్ కూడా ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నిన్ను బచ్చాబాజీగా మారుస్తారు జాగ్రత్త అని ఎక్కిరిచ్చేవాళ్ళంట. అండ్ అది ఎప్పుడెప్పుడు జరుగుతుందనే భయంతోనే ఈ నజ్బుల్లా ఇన్ని రోజులు బ్రతికాడు. అండ్ ఆ పేటకాల ఆ రోజు నిజమైంది. అండ్ ఈ గ్యాంగ్ నజ్బుల్లాని తీసుకెళ్ళి ఒక పర్సన్ దగ్గరికి పంపించారు. యూజువల్గా ఇలాంటి వాళ్ళని దళాలని పిలుస్తారు, అంటే బ్రోకర్స్ లాగా. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాస్లో వ్యభిచారం చేసే వాళ్ళకి బేరం తెచ్చి పెడతా ఉంటారు చూసారా, వాళ్ళలాగా. కాకపోతే ఇక్కడ వీళ్ళ పని వేరే ఉంటుంది. మొదట ఆ అబ్బాయికి స్నానం చేయించి ఆ తర్వాత నీట్గా తయారు చేసి అమ్మాయిల బట్టలు వేస్తారు. అంటే లాంగ్ స్కర్ట్స్, ఫిట్టెడ్ టాప్స్, ఇలా డ్రెస్సులు వేస్తారు. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇమేజ్లో చూడండి, కొంచెం అటు ఇటుగా ఇలాగే అందరి డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఆ డ్రెస్లో సాంగ్స్కి ఎలా డ్యాన్స్ వేయాలనే నేర్పిస్తారు. వన్స్ ఇది పూర్తిగా నేర్పించాక వార్లార్డ్స్ జరుపుకునే పార్టీస్కి వీళ్ళని కూడా పంపిస్తారు. అండ్ వీళ్ళు ఇక్కడ చేయాల్సిన పని అమ్మాయిలాగా డ్యాన్స్ వేయడం అండ్ అక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడం. అండ్ ఆ తర్వాత ఎవరో ఒకరు ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ అబ్బాయిని కూడా అత్యాచారం చేస్తారు. అండ్ ఇలాంటి అబ్బాయిలనే బచ్చా బరీష్ అని కూడా అంటారు. అంటే గెడ్డం కూడా రాని అబ్బాయిలు అని అర్థం. యు నో వాట్, వీళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో తెలుసా? గార్డియన్ వెబ్సైట్లో 2009లో ద డాన్సింగ్ బాయ్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. ఇది రిటర్న్ ఆర్టికల్. దీనికి అండ్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వీడియో డాక్యుమెంటరీకి ఎటువంటి సంబంధం లేదు, పేర్లు ఒకేలా ఉన్నాయంతే. ఎనీవేస్, ఈ ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీకు చెప్తాను చూడండి. ఆ అబ్బాయి పేరు ముస్తఫా, వయసు 16 సంవత్సరాలు. అండ్ ఆ అబ్బాయి కూడా ఒక తాలిబాన్ కమాండర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి చిన్న వయసులోనే ఉన్నప్పుడంట వాళ్ళ తాతగారు ఇక్కడ మగవాళ్ళతో జాగ్రత్త, అసలు నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పేవాళ్ళంట. అప్పుడు ఆ అబ్బాయి వయసు 10 సంవత్సరాలు. అండ్ ఒకరోజు ఆ ఊరిలో ఉండే ఒక మెకానిక్ ఆ అబ్బాయిని బలవంతంగా తీసుకెళ్ళి ఆ అబ్బాయిని అత్యాచారం చేశాడు. అండ్ ఆ విషయం ఊరు మొత్తం తెలిసింది. చివరికి ముస్తఫా ఇంట్లో కూడా తెలిసింది. ఒంటి నిండా గాయాలతో ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు ఇంక మా ఇంటికి రావద్దని చెప్పి బయటికి గెంటిస్తారు. అండ్ అంతేకాకుండా వెళ్ళి ఆ మెకానిక్ దగ్గర ఉండమని డిమాండ్ చేశారంట. అండ్ ఇదే అరాచకం అనుకుంటే కాబూల్ అండ్ అదర్ ఆఫ్ఘనిస్తాన్ సిటీస్లో బచ్చాబాజీ సీడీస్ అండ్ డీవీడీస్ చాలా ఎక్కువగా అమ్ముతారు. అండ్ వీటి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. యూసీ బచ్చాబాజీ సర్వీస్ అనేది కొంచెం డబ్బులు పెట్టాల్సి వస్తుంది, కానీ సీడీ అండ్ డీవీడీలు అయితే మాత్రం చాలా తక్కువ రేటుకి వస్తాయి. సో అందుకని మెజారిటీ ఈ సీడీస్ అండ్ డీవీడీస్ కొనుక్కుంటారు. అండ్ ఎలా అయితే మన టీ స్టాల్స్లో టీవీలు పెట్టి వీడియో సాంగ్స్ లేదా మూవీస్, క్రికెట్ ప్లే చేస్తారో, మెజారిటీ ఆఫ్ఘనిస్తాన్లో ఇలా టీ స్టాల్స్ అండ్ బార్స్లో లేదా మందు తాగే ప్లేసెస్లో ఈ వీడియోస్ని ప్లే చేస్తారు. అండ్ ఈ బచ్చాబాజీ అనేది ఇక్కడితో ఆగదు. ఆఫ్ఘనిస్తాన్లో మెజారిటీ పెళ్ళిళ్ళలో వీళ్ళనే డ్యాన్సర్ కింద వాడతారు. అండ్ ఈ డ్యాన్స్ అయ్యాక వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అత్యాచారం చేస్తారు.
బట్ ఇదంతా ఎలా పిక్ చేసుకుంటారో తెలుసా? అంటే ఈ డాన్సర్ని ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? మీకు కాబూల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను. అండ్ మెజారిటీ రిపోర్ట్స్ ప్రకారం ఇలాంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా కాబూల్ యొక్క సదరన్ పార్ట్‌లో ఉంటారంట. ఎందుకంటే అక్కడ సివిల్ వార్‌లో మొత్తం నాశనం అయింది. అండ్ ఆ ప్లేసెస్‌ని వాడుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ చాలా హోటల్స్ అన్నీ కూలిపోయి ఉంటాయి. కానీ వాటికి ఉండే అండర్‌గ్రౌండ్ చాంబర్స్‌లో ఈ బచ్చాబాజీలు అండ్ వాళ్ళ ఓనర్‌లు ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ కూడా చూడండి, కేవలం గురువారాలు మాత్రమే ఇలా ఉంటారంట. ఆ రోజు ఇక్కడికి చాలామంది వచ్చి ఈ అబ్బాయిల్ని వెడ్డింగ్స్ కోసం అండ్ అలాగే మిగతా పనుల కోసం తీసుకుని వెళ్తారు. అండ్ ఇది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయింది. అండ్ అలానే అందరూ ఇలా బలవంతంగా ఈ ప్రొఫెషన్లోకి లాగబడతారని కూడా కాదు. కొంతమంది అబ్బాయిల్ని వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటకు పంపించడంతో మనీ కోసం ఇలా చేస్తారు. అండ్ స్కాలర్ అండ్ టర్కాలజిస్ట్ అయిన ఇంగ్వార్గ్ బాల్దోఫ్ గారి ప్రకారం ఇది మొదలైంది దాదాపు 250 నుంచి 125 బీసీఈ మధ్యలో. ఎందుకంటే 330 బీసీఈ టైంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాలని బయలుదేరినప్పుడు మోడర్న్ డే ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ అండ్ నార్థన్ పాకిస్తాన్ కూడా ఈయన కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ ఇండియా మీద ఓడిపోయి ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయాడు. అండ్ ఆయన చనిపోయాక అలెగ్జాండర్ వారసుడైన సెల్యూకస్ అలెగ్జాండర్ ఆక్రమించిన సెంట్రల్ ఏషియాలో తన రాజ్యాన్ని స్టార్ట్ చేసి సెల్యూసిడ్ ఎంపైర్ని స్టార్ట్ చేశాడు. అయితే 250 బీసీఈలో ఈ సెల్యూకస్ దగ్గర పనిచేసే డియోడోటస్ I అనే గవర్నర్ రాజుకి ఎదురు తిరిగి యుద్ధం గెలిచి రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. అండ్ అప్పటి నుంచే గ్రేసో బ్యాక్ట్రియన్ కింగ్డమ్ మొదలైంది. అండ్ ఈ పీరియడ్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఈ బచ్చాబాజీ కల్చర్ని మొదలెట్టింది. అయితే చిన్నపిల్లలు అనే కాన్సెప్ట్ ఇప్పుడు మొదలవల. చూసి ఒక ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ ఎలా మొదలవుతుందంటే మొదట ఒక చిన్న విత్తనంలా మొదలైంది. అండ్ ఆ తర్వాత అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఇక్కడ కూడా అలాగే జరిగింది. గ్రీక్ కల్చర్లో ఈ మగవాళ్ళ మధ్య రిలేషన్ అనేది ముందు నుంచి ఉంది. గ్రీక్ ఎలైట్ లైఫ్లో ఇది చాలా కామన్గా జరిగేదంట. అండ్ గ్రీక్ కోర్ట్స్లో మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు కలిసి డ్యాన్స్ చేయడం, వాళ్ళని వేరే విధంగా చూడడం అనేది గ్రీక్ కోర్ట్స్లో భాగం. అండ్ మీకు గ్రీక్ హిస్టరీ చదివితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ రాజులు, మంత్రులు అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలతోనే రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు. ఎనీవేస్ ఈ కల్చర్ని గ్రీక్స్ తీసుకొచ్చి టర్కిష్ అండ్ ఆఫ్ఘన్ కల్చర్లో భాగంగా మార్చారు. అండ్ లోకల్ పర్షియన్ టర్కిక్ కోర్ట్స్ ఈ కల్చర్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నాయి. అంటే ఇప్పుడు వేరే కంట్రీ నుంచి వచ్చిన కల్చర్ని ఇక్కడ ఫాలో అయ్యేటప్పుడు మన వాళ్ళు మన మసాలాను కొంచెం యాడ్ చేస్తారు కదా. ఇక్కడ కూడా ఈ అబ్బాయిలతో రిలేషన్షిప్ అండ్ అబ్బాయిలని డ్యాన్స్ చూడడం మొదలైంది. అండ్ అది కూడా వాళ్ళ స్టైల్లో. అంటే గ్రీక్ అండ్ పర్షియన్స్ ఏం చేసేవాళ్ళంటే సేమ్ ఏజ్ లేదా కొంచెం ఏజ్ గ్యాప్ ఉండే వాళ్ళతోనే రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం అండ్ వాళ్ళ డ్యాన్స్ని చూడడం అనేది ఆఫ్ఘనిస్తాన్లో మొదలైంది. అంటే ఆ కల్చర్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ అలా చేంజ్ అయిందనమాట. అయితే ఇది ఆ పీరియడ్లో కూడా కొంచెం ఎలైట్ ప్రజలకు మాత్రమే ఉండేది. సామాన్య ప్రజలు ఎప్పుడు ఈ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళే కాదు. అండ్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం వచ్చింది. యూసీ ఇస్లాంలో అమ్మాయిలు బట్టలు తక్కువ వేసుకొని ఇలా డ్యాన్స్ చేయడం అనేది పాపంతో కూడిన పని. ఎందుకంటే అమ్మాయిలు తమ ముఖాన్ని కూడా వేరే వాళ్ళకి చూపించకూడదు. ఖురాన్ 24:31లో దీని గురించి క్లియర్గా రాస్తారు. అండ్ సలాఫీ, దియోబందీ, వహాబ్ ఇలాంటి ఇస్లామిక్ ట్రెడిషన్స్లో అమ్మాయిలు అందరి ముందు డ్యాన్స్ చేయడం అనే దాన్నే నిషేధించారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండేది. అండ్ దీనివల్ల బచ్చాబాజీస్కి డిమాండ్ పెరిగింది. మీకు తెలిసిందేగా, ఒక పని మనం చేయకూడదంటే ఆ పని చేయడానికి లూప్ హోల్స్ వెతుకుతాం. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అమ్మాయిల చేత డ్యాన్స్ చేయించకూడదంటే అబ్బాయిల చేత చేయించమని ఖురాన్ చెప్పలా. కానీ వీళ్ళే అనుకుని అబ్బాయిల చేత చేయించడం మొదలెట్టారు. అండ్ దీనివల్ల ఆ అబ్బాయిల డ్యాన్స్కి డిమాండ్ పెరిగింది. అండ్ ఈ ఇష్యూ మీద రీసెర్చ్ చేసిన జర్మన్ రీసెర్చర్స్ ప్రకారం ఈ కల్చర్ అనేది మోడర్న్ డే ఆఫ్ఘనిస్తాన్లో 13th centuryలో చాలా ఎక్కువ అయిందంట. అంత ముందు వరకు ఈ బచ్చాబాజీ అనేది ఉన్నా సరే ఏదో చోట చాటమాటగా జరిగేది. బట్ అది కూడా ఓపెన్గా జరగడం మొదలైంది. అండ్ పబ్లిక్గానే వీళ్ళని వాడుకోవడం కూడా అదే పీరియడ్లో మొదలైంది. అంటే అప్పటి వరకు కేవలం రాయల్ ఫ్యామిలీస్ లేదా బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర జరిగే ఇలాంటివి ఆ తర్వాత నార్మల్ ప్రజల దగ్గర కూడా జరగడం మొదలెట్టాయి. అండ్ దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో 12th and 13th centuriesలో జెండర్ సెగ్రిగేషన్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండేది. అమ్మాయిల్ని బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. పూర్తిగా మేల్ డామినేటెడ్ సొసైటీ. అండ్ అలాంటి టైంలో వీటిని కోరుకునే వాళ్ళకి అబ్బాయిలు మాత్రమే దిక్కయ్యారు. అండ్ అలాగే యుద్ధాలు అండ్ యుద్ధం చేసే సోల్జర్స్కి ఎంటర్టైన్మెంట్గా ఈ అబ్బాయిలనే వాడుకునేవాళ్ళు. అండ్ అబ్బాయిలు ఏంటి అంటే పేద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళని బలవంతంగా తీసుకొని రావడం లేదా బానిసలుగా చేసుకొని తీసుకురావడం వీళ్ళు చేసేవాళ్ళు. అండ్ అప్పటి నుంచి ఇది ఆఫ్ఘన్ కల్చర్లో ఒక భాగంగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని బ్రిటిష్ ఆక్రమించుకుంది. అండ్ థర్డ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ తర్వాత అంటే 1919లో ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రీడమ్ వచ్చింది. అండ్ ఆఫ్ఘన్ యొక్క కింగ్ అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ని డెవలప్ చేయడం మొదలెట్టాడు. అండ్ ఈ ప్రాసెస్లో ద 1921 పీనల్ కోడ్ ఈ బచ్చాబాజీ సిస్టమ్ని బ్యాన్ చేశాడు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీలోనే ఈ సిస్టమ్ని బ్యాన్ చేసిన మొదటి లా ఇదే. దాని తర్వాత
ఆఫ్ఘన్ సివిల్ వార్ 1928 నుంచి 1929 వచ్చింది. అండ్ ఇది కేవలం అమ్నుల్లా ఖాన్ ఇలాంటి లాస్ని బ్యాన్ చేయడం అండ్ అలాగే అమ్మాయిలకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం లాంటి లాస్ తీసుకురావడం వల్ల ఇది జరిగింది. అండ్ మళ్ళీ బచ్చాబాజీ మొదలైంది. అండ్ ఈసారి చాలా తీవ్రంగా జరిగింది. అండ్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిజం మొదలైంది. అండ్ దానికి సపోర్ట్గా రష్యా రావడం వల్ల సోవియట్ ఆఫ్ఘాన్ వార్ 1979 నుంచి 1989 జరిగింది. అండ్ ఈ పీరియడ్లో అంటే 10 సంవత్సరాలు సోవియట్ ఈ బచ్చాబాజీ సిస్టమ్ని బ్యాన్ చేసింది. అండ్ ఎవరైనా దీన్ని ఫాలో అయినట్టు తెలిస్తే వాళ్ళకి నరకం చూపించేది. అయితే యుఎస్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, చైనా కలిసి సోవియట్కి అగెనెస్ట్గా ఫైట్ చేసే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడంతో మళ్ళీ 1989లో సోవియట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ రూలింగ్ చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే అక్కడ వార్ లార్డ్స్ అని చెప్పాను కదా, వాళ్ళే కొట్టుకోవడం మొదలెట్టారు. అండ్ దానివల్లే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సివిల్ వార్ 1989 నుంచి 1996 జరిగింది. అండ్ ఈ ప్రాసెస్లో బచ్చాబాజీ మళ్ళీ వచ్చింది. అండ్ ఈసారి కూడా అబ్బాయిల్ని చాలా దారుణంగా హింసించేవాళ్ళు. అండ్ ఈ పీరియడ్లో వాళ్ళు ఫేస్ చేసే నరక నుంచి ఎస్కేప్ అవ్వడానికి మత్తు పదార్థాలు కూడా వాడడం మొదలెడతారు. వన్స్ ఈ ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చాక దానికే బానిసలు అవుతున్నారు. అండ్ వాళ్ళ దగ్గర మనీ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి వేరే స్కిల్స్ తెలియవు. సో వాళ్ళకి 3 మెయిన్ దారులు ఉంటాయి. ఒకటి అడుక్కోవడం, సగానికి సగం మంది ఇలానే ఉంటారంట. ఇంకా వాళ్ళ జీవితం మొత్తం అడుక్కుంటా బ్రతికేస్తారు. అండ్ సెకండ్ ఆప్షన్ బ్రోకర్లా మారి చిన్నపిల్లల్ని సప్లై చేస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఒకసారి ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక దీని గురించి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కదా, దాన్నే వాళ్ళ ప్రొఫెషన్గా మార్చుకుంటారు. అండ్ 3 రివెంజ్ తీర్చుకోవడం. ఇలా చేయడానికి వాళ్ళు ఎంచుకునే పద్ధతే ఉగ్రవాదం. దాదాపు ఒక 30% వరకు అయితే బచ్చాబాజీలు ఉగ్రవాదులుగా మారుతారు. అండ్ తమని అలా చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవాలనుకుంటారు. అండ్ ఇది కాకుండా ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ జెండర్ ఐడెంటిటీ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అబ్బాయిలను ఇష్టపడుతున్నారా, అమ్మాయిలను ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళకే అర్థం కాదు. అండ్ అలాగే వాళ్ళు ఇంకొకరిని లవ్ చేయలేరు. ఫిజికల్గా టచ్ని ఇష్టపడరు. ఎమోషనల్గా చనిపోయి ఉంటారు. ముఖ్యంగా చిన్నతనంలో అయిన గాయాలు కదా, అంత త్వరగా పోవు. ప్రజెంట్ వీళ్ళ లైఫ్ మార్చడానికి చాలా ఎన్జిఓలు అయితే ట్రై చేస్తున్నాయి. బట్ వీళ్ళ లైఫ్ మారేదైతే చాలా తక్కువ మాత్రమే. ఆ దేవుడే వీళ్ళని కాపాడాలి.